మీనభక్తి ప్రేక్షకులందరికీ నమస్తే. 2026 జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2026 జనవరి నెలలో వృషభ రాశి వారి ఫలితాలు చూసుకుంటే నాన్న, వృషభ రాశి వారికి ఈ నెలలో ధనం విషయంలో ఎక్కడ లోటు ఉండదు. శుభకార్యాలు, పంట ఇంట్లో తప్పనిసరిగా ఏవో అంటే ఇప్పుడు మంచి రోజులు లేవు, కానీ ఆడపిల్లలు మెచ్యూర్ అవడము, లేదంటే పుట్టినరోజులను ఏదో ఒక డెలివరీ అయ్యి బారసాలను చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడాను చిన్న చిన్న పండుగలు కూడా అతి ఉత్సాహంతో ఆనందదాయకంగా చక్కగా ఇంట్లో గడుపుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. బంధువుల రాక, అలాగే ఇంట్లో భార్యతో కొంతవరకు గొడవలు జరిగేటువంటి అవకాశం. ఏంటంటే కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి కాబట్టి తద్వారా ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అవగాహన లోపం రావడం, నెల చివరిలో అవి కూడా సర్దుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కొంతమంది బంధువులతో విరోధ శత్రుత్వాలు, అంటే ఇలాంటి ఫంక్షన్స్లోనే కొంతమంది నోరు ఆపుకోలేక ఏదో ఒక మాట్లాడటం, దాని ద్వారా చిలికి గాలిమాన అవ్వడం, పెద్ద గొడవలు అవ్వడం, ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం ఎక్కువ. అంటే నోరా విపుకు చెట్టు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది నాన్న. ఇప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకుంటే హాయి ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా అక్కడి నుంచి అంతే కదా. నరం లేని నాలుక ఎటు కాబట్టి అక్కడ తిరుగుతుంటుంది, కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా స్త్రీ మూలకంగా ఏదైనా శత్రుబాధలు పెరగడానికి పురుషులకి, అలాగే స్త్రీలకి పరపురుషుడి ఆధారంగా ఏదైనా శత్రుబాధలు పెరగడానికి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం. ఇక పరీక్షల విద్యార్థుల విషయానికి వస్తే మంచి ఉత్తీర్ణత పొందుతారు, దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. అంటే అట్లా అని చెప్పి చదవకుండా ఉండకండి, చదవండి. చదివితే ఇంకాస్త బెస్ట్ మార్క్స్ వస్తే మంచి ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే విదేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళకు కూడా తప్పనిసరి వృషభ రాశి వాళ్ళకి నాన్న ఈ జనవరి నెలలో మంచి ఉత్సాహవంతమైనటువంటి ఒక జీవితాన్ని గడపడం, అలాగే ఆనందకరమైనటువంటి శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విదేశాలు ఉండే వాళ్ళకి శుభవార్తలు ఏంటి? పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కదా. దాంతోపాటు ఎవరైనా ఇళ్ళు కొనుక్కోవాలి విదేశాల్లో అనుకుంటే ఈ నెలలో తప్పనిసరిగా సంకల్పం చేయండి. దానికి పునాది పడుతుంది, శంకుస్థాపన జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే మన స్వదేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం చుక్కెదురవుతుంది నాన్న. అందులోనూ వీళ్ళకి మిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులే వీళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ వీళ్ళ ఉద్యోగానికి ఆటంకం కలగడానికి అవకాశం కలుగుతుంది. అంటే వీళ్ళ మిత్రులే వీళ్ళకి శత్రువులుగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొంచెం ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళు, ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ ఇష్యూస్ని బయటికి చెప్పకుండా ఉండటం మంచిది. ఎందుకంటే బయటికి ఎక్కడైతే చెప్తున్నాడో ఎదురు వాడికి చులకనైపోతున్నాడో ఈ విషయాలు మొత్తం తీసుకెళ్ళి వేరే చోట చెప్పడం, తద్వారా అనవసరమైనటువంటి గొడవలు రావడం, ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ సస్పెండ్ అయినా సరే నిరాశ పడకండి, ఒక్కటి మాత్రం చెప్తున్నా, అది మీ తప్పు ఉన్నా లేకపోయినా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటివి జరిగినా నిరాశ పడకండి. రాబోయేటువంటి రోజుల్లో మీకుండేటువంటి నిజాయితీని మనం ఏదైతే రుజువు చేసుకుంటారో తద్వారా ఉద్యోగం మరలా రావడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళకు కూడా ఇష్టం లేనటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం వల్ల ఉన్న ఉద్యోగం మానేసుకోవాల్సిన పరిస్థితి రావటం, అలాగే ఉన్నత అధికారులు కూడా వీళ్ళని లేనిపోని మాటలు, చిన్న చిన్న మాటలతో మనసు బాధ పెట్టడం, తద్వారా ఉద్యోగం మానుకోవాల్సిన పరిస్థితి రావటం. వెంటనే ఉద్యోగం రాదు, కానీ ఒక్క నెల రోజులు కనుక వెయిట్ చేస్తేనన్నా వృషభ రాశి వాళ్ళకి దివ్యమైనటువంటి జీవితం మీ కళ్ళ ముందు చక్కగా కనబడుతుంది. మీ చేజికేటువంటి పరిస్థితులు కూడా తదుపరి నెలల్లో ఉన్నాయి. కాబట్టి చింతపడొద్దు, ఆవేశపడొద్దు, ఆలోచనలు అంతకంటే పడొద్దు. అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా మంచి గిట్టుబాటు ధరలు ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, మంచి వ్యాపారం జరుగుతుంది. ఇంట్లో సంక్రాంతి పండగలాగా చేసుకునేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా వృషభ రాశి వాళ్ళకి కలుగుతున్నాయి తప్పనిసరిగా. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తేనన్నా వీళ్ళకు కూడా ఉన్నత పదవులు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళకు కూడా అనంతమైనటువంటి సంపాదన
వీళ్ళకి అతి త్వరలో రాబోతుంది. అది గురుగ్రహ అనుగ్రహం ద్వారా వీళ్ళ ఇంట్లోకి నిజంగా గురుగ్రహ అనుగ్రహం కలిగితేనైనా బంగారం కొనుక్కోవడానికి ఎంతైతే అవసరం అవుతాయో అంత డబ్బు చక్కగా చేతికి అందేటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారం కూడా చక్కగా సాగుతుంది సజావుగా. మోసాలు చేయడం, మోసపోవటాలు ఇట్లాంటివి ఏ రకమైనటువంటి పరిస్థితులు, సమస్యలు ఉండవు. చక్కగా ముందుకెళ్తుంది. హాయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉద్యోగాలు ఇట్లాంటి వాటిలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం, ఏదైనా చిన్న సమస్య ఉందా, చిన్న పరిష్కారం కావాలా అనుకుంటే ఒకటేనా, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించి సజ్జలు నివేదన పెట్టండి. సజ్జల ముందు రోజు పొద్దున్నే, అభిషేకం రోజున పొద్దున్నే నానబోస్తే చక్కగా నీళ్ళు తీసేసి స్వామివారికి సజ్జల నైవేద్యం పెట్టించండి. తొందరగా మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడాను సజ్జస్కాలంలో పరిపూర్ణంగా తొందరగా పూర్తవుతాయి. ఓకే గురుగారు, జై శ్రీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.